అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సంకల్ప శక్తి అన్ని శక్తుల కన్నా బలవంతమైనది. అది సాక్షాత్ భగవత్ స్వరూపమే. అందుకే ఆత్మ సంకల్పానికి మించిన ఆయుధం లేదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 20, 2024, సోమవారం. తిథి ద్వాదశి, మధ్యాహ్నం 3:58 వరకు. తదుపరి త్రయోదశి. ఈరోజు సోమ ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:33 నుండి 8:45 వరకు. నక్షత్రం చిత్త. ఈ రోజంతా ఉంది. యోగము సిద్ధము మధ్యాహ్నం 12:11 వరకు. తదుపరి వ్యతిపాతము. కరణం బాలవ మధ్యాహ్నం 3:58 వరకు. తదుపరి కౌలవ తెల్లవారుజామున 4:52 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:35. సూర్యాస్తమయం సాయంత్రం 6:33. చంద్రోదయం మధ్యాహ్నం 3:52. చంద్రాస్తమయం రాత్రి 3:45. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:13 నుండి 8:50 వరకు. యమగండం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:41 నుండి 3:18 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:57 వరకు. వర్జము మధ్యాహ్నం 12:06 నుండి 1:52 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 10:42 నుండి 12:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 5:35 నుండి 7:10 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. మే 20 సోమవారం. ఈ రోజు ఉన్న తేదీ ద్వాదశి మధ్యాహ్నం 3:58 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి పక్షచిత్ర తిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము. కానీ ద్వాదశి తిథికి సంబంధించిన పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు తప్పక వినియోగించుకోవాలనుకుంటే ద్వాదశి తిథిని శుభకార్యాలలో వినియోగించుకోవచ్చు. తదుపరి వచ్చే శుక్లపక్ష త్రయోదశి కూడా మంచిది. ఈ రోజు ఉన్న చిత్తా నక్షత్రం మంచి నక్షత్రమే, కానీ సోమవారం చిత్తా నక్షత్రం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. ఈ రోజు మధ్యాహ్నం 12:11 నుండి వచ్చే వ్యతిపాత యోగం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన యోగం కాదు. కాబట్టి ఈరోజు మీరు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. మోహిని ఏకాదశి పారణ సమయం సూర్యోదయం తర్వాత నుండి ఉదయం 8:11 వరకు.
చంద్రుడు ఈరోజు సాయంత్రం 4:34 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సాయంత్రం 4:34 వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు సాయంత్రం 4:34 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు రాహుకాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ తూనికలు కొలతల దినోత్సవం, ప్రపంచ తేనెటీగ దినోత్సవం, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి, తెలుగు సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి, భారత మాజీ అథ్లెటిక్స్ క్రీడాకారిణి పిటి ఉష గారి పుట్టినరోజు, తెలుగు సినీ కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 20 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అదృష్ట యోగం ఉంటుంది. వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కర్కాటక రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. సింహరాశి అనుకున్నది సాధించాలంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. కన్యా రాశి గిట్టని వారికి గొడవలకు దూరంగా ఉండటం మంచిది. తులా రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. వృశ్చిక రాశి ముఖ్యమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ధనుస్సు రాశి ప్రశాంతంగా గడుపుతారు. మకర రాశి దైవ బలాన్ని పెంచుకోవాలి. కుంభరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.